నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం పొందుగల గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మతో మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ గ్రామ సంక్షేమం మరియు అభివృద్ధిపై అడిగిన ప్రశ్నకు కోటమ్మ సమాధానమిస్తూ, నేను పొందుగల గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి సుమారుగా 57 నెలలవుతుందని, సుమారుగా ఈ 5 ఏళ్లలో మా పొందుగల గ్రామ పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు. ముఖ్యంగా శ్మశాన వాటిక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటున్నా దారిని విస్తరించి గ్రావెల్ రోడ్డు వేయించడం, శ్మశాన వాటికలో పంపు మరియు షెడ్డు నిర్మించామని, రైతులు పొలాలలోనికి రాకపోకలు నిర్వహించుకున్నట్టుకు కేవలం 3 అడుగుల దారి ఉన్న దానిని 30 అడుగుల దారిగా విస్తరించి గ్రావెల్తో రోడ్లు నిర్మించామని, సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ 80% పూర్తి చేశామని, పొరగుట్టులో ఉన్న జగనన్న లేఅవుట్లో మొత్తం 2000 ఇండ్లు శాంక్షన్ అవ్వగా సుమారుగా 700 నిర్మాణం పూర్తయ్యాయని, సుమారుగా 300 మంది గృహప్రవేశం చేశారని అన్నారు. చెత్త నుండి సంపద కేంద్రాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఆహ్లాదకరమైన పార్క్ని ఏర్పాటు చేశామని అన్నారు. జలజీవన్ క్రింద 2 వాటర్ ట్యాంకులు నిర్మించామని, 20 లక్షల వ్యయంతో కచ్చా డ్రైన్స్ కలవట్లు నిర్మించామని, మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అనంతవరంలో ఎస్సీ కాలనీలో మోటార్ వేయించామని, 20,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించామని, టాటా ట్రస్ట్ ద్వారా ఐఓటీ ఏర్పాటు చేశామని, వాటర్ని ఫ్లోరేషన్ చేసి పంపిణీ చేశామని, ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేశామని, సురక్షిత నీటిని అందించామని, బీటీ రోడ్లు వేయించామని, నాడు నేడు కింద మా గ్రామంలో ఉన్న 4 పాఠశాలను అభివృద్ధి చేశామని, ఫౌండేషన్తో ఆగిపోయిన అంగన్వాడీ స్కూల్ని నిర్మాణం చేపట్టి పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశామని, అంగన్వాడీ స్కూళ్లకు బాత్రూంలు ఏర్పాటు చేశామని, హై స్కూల్కు ప్రహారీలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేశామని, మా గ్రామానికి నవరత్నాల ద్వారా 40 కోట్ల లబ్ధి సంక్షేమ రూపంలో అందిందని, 2.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశామని అన్నారు. మరోసారి అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేసి విజయం సాధించి మిగిలిపోయిన అభివృద్ధి పనులు చేస్తానని తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం పొందుగోలు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ అయినటువంటి గుగులోతు కోటమ్మ గారి దగ్గర మనం ఉన్నాము. నమస్తే కోటమ్మ గారు. నమస్తే అండి బాలకృష్ణ గారు. మేడం, మీరు పొందుగోలు గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు ఎన్నిక కాబడి ప్రమాణమే 5 ఏళ్ళ వస్తుంది. ఈ 5 ఏళ్లలో మీరు ఈ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, అంటే డాడీ మమ్మీ, మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, కొంచెం వివరిస్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. మా జీకుండూరు మండలం చెరువు మాదారం గ్రామం ఉంది. ఇదే నియోజకవర్గం. మా నాన్నగారి పేరు బుక్కే భోజే నాయకు, మా అమ్మగారి పేరు దుర్గమ్మ. నేను మా నాన్నగారికి 2వ సంతానం. నాకు ముందే మా అన్నయ్య పుట్టి చనిపోయారు. ఓకే. మా నాన్నగారు కూడా నేను 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మమ్మ గారి ఇల్లు ఇక్కడ పుందుగల, ఈ గ్రామానికి వచ్చేసాము మేము, మా అమ్మ నేను ఇక్కడే పుట్టి పెరిగాను మా అమ్మమ్మ గారి దగ్గర. ఇక్కడే మా మేనమామకి ఇచ్చి నాకు వివాహం చేశారు. నాన్నగారు చనిపోయారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా మమ్మీ గారు వాళ్ళ మమ్మీ గారి దగ్గరికి, అంటే మీ మామగారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇక్కడే ఉన్నారు. మీరు ఎంతలో చదువుకున్నారు? నేను 5th క్లాస్ వరకు చదివాను. ఎందుకనంటే అప్పుడు హై స్కూల్ ఈ గ్రామంలో అవకాశం లేక. అంటే ఎట్లా అంటే ఇక్కడ హై స్కూల్ లేదండి, మేము మైలవరం వెళ్ళాలి హై స్కూల్ కి. ఆ రోజుల్లో వృక్షాలు ఉండేవి. మా అమ్మగారు ఏంటో ఇంకా ఆ వృక్షాల మీద పంపిలేనట్టు పంపించారు. అంతేనంటారా, లేకపోతే మీకు చదువు రాక? అలా ఏం కాదు, నాకు చదువు అంటే చాలా బాగా ఇష్టం. ఒంటరిగా ఆడపిల్లలు పంపించడం అమ్మగారు పంపించలేదు. ఓకే. ఆ తర్వాత మరి కొంతకాలానికి మీకు వివాహం అయింది కదా, ఎవరితో వివాహం అయింది? నాకు మా మేనమామ గారు రాంబాబు గారితో. మేనమామ గారు అంటే ఎట్లా మీకు? మా అమ్మమ్మ గారు వాళ్ళ అబ్బాయి అండి. మీ అమ్మమ్మ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే. వారితో రాంబాబు గారు ఏం చేసేవారు అప్పుడు? వ్యవసాయం చేసేవారు. ఆయనకి ఇచ్చి మిమ్మల్ని ఎప్పుడు మీ వివాహం అయింది?
99వ సంవత్సరం అండి, ఆగస్టు నెల. 99. ఓకే అండి. అయితే మీకు ఎంతమంది పిల్లలు మేడం? పాప బాబు అండి. ఫస్ట్ పాప, తర్వాత బాబా. పాప ఏం చదువుతుంది? పాప పేరేంటి? పాప పేరు తేజస్వి అండి. మా పాప బీటెక్ చేసింది. ఓకే. తర్వాత మేము బ్యాంక్ కోచింగ్ ఇప్పించాము. ఆంధ్ర ప్రగతి బ్యాంక్ లో పిఓగా పనిచేస్తుంది మా అమ్మాయి. ప్రస్తుతానికి. ఓకే అండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిందా మేడం? మ్యారేజ్ అవ్వలేదండి. తర్వాత బాబు ఏం చదువుతున్నాడు? భీమవరం బీఫార్మసీ చేస్తున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. ఈ బాబు కూడా మ్యారేజ్ అవ్వలేదు, ఇద్దరు అవ్వలేదు. అయితే మీ కుటుంబ నేపథ్యం బాగానే ఉంది. మీరు ప్రారంభం నుంచి ధనికులా లేక మిడిల్ క్లాసా లేక లోయర్ క్లాసా? పర్వాలేదా? పర్వాలేదంటే ఓకే ఓకే. పోతే మేడం మీరు మరి పర్వాలేదనుకునే మీకు మరి గ్రామ సర్పంచ్ అయ్యే అవకాశం ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? మీకు ఇంతకు ముందు ఏమైనా మీకు కానీ మీ వారికి కానీ ఏమైనా రాజకీయ అనుభవం ఉందా? ఆ ఆశ ఆలోచన ఉందా? నాకైతే అసలు రాజకీయం గురించి తెలియదండి. నాకు అవగాహన కూడా లేదు. నేను హౌస్ వైఫ్ ని. మేము మామూలుగా వ్యవసాయం, షాపు, కిరాణా షాపు, అంతే. మరి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే మా వారికి తెలుసు రాజకీయం గురించి. రాజకీయం ఉందా? ఉందండి. మామూలుగా కార్యకర్తగా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మా గ్రామంలో పనులు చేపిస్తూ ఉంటారు. 15-20 సంవత్సరాల నుంచి ఆయన చేస్తారు. మా మ్యారేజ్ అయిన కాడ నుంచి చేస్తున్నారు. కార్యకర్తగా చేస్తారు. దాన్ని బట్టి జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఎస్టీ రిజర్వేషన్ అయింది. కాబట్టి అవకాశం వచ్చింది. కాబట్టి మీ గ్రామ పంచాయతీ కంప్లీట్ గా ఓటింగ్ ఎంత మేడం? సుమారుగా ఈ గ్రామానికి సుమారుగా 3,500 దాకా ఉంది. 3,500 అంటే మైనర్ పంచాయతీ. ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మీకు అవకాశం వచ్చింది. అసలు మీ గ్రామంలో ఎక్కువగా ఎన్ని కులాలు ఉంటాయి మేడం? ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎక్కువ మంది ఉన్నటువంటి కులం ఏంటి? ఎస్టీ అండి. ఎస్టీ లంబాడి. ఓకే ఓకే. మీరు ఆ వర్గానికి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన. నెక్స్ట్ ఓసీ వాళ్ళు ఉంటారు. గౌడ ఉంటారు. ఆ తర్వాత మేడం ఎస్సీ, తర్వాత లాస్ట్ లో ఓసీ ఉంటారు. ఇంకా తర్వాత జనరల్ గా ఉంటారు. ఓకేనా? అయితే మీ ఎస్టీలో, మీ సామాజిక వర్గంలో మరి మీకు అప్పట్లో పోటీ ఏం లేదా? ఉందండి పోటీ. మరి పోటీ ఉన్నా కానీ మీరు విన్ అయ్యారంటే మీ భర్త గారి మీద ఎంతో కొంత గుడ్ విల్ ఉంది ఈ గ్రామ ప్రజలకి. అంతేనా లేక డబ్బులు కొనేసారా? అలా ఏం లేదండి. డబ్బులు ఇచ్చేమో మేము కొనలేదండి. మా వారు చేసిన మంచి పనుల మీద చాలా మందికి మంచి అవగాహన ఉంది. మేము వస్తే పర్లేదు, మనకి అభివృద్ధి చేస్తారు అనే భావం, ఆలోచన, దృక్పథం ఉంది. మా గ్రామ ఆయన ప్రభావం మీద మీరు గెలిచారు. అంతేనా? అంతే. మీరు హౌస్ వైఫ్ అంటే మీకే ఉంటది కదా, జనరల్గా ఏదైనా ఆయనే కదా. అయితే అవతల వర్గం బలహీనంగా ఉందా? మీరు చేసినప్పుడు, మీ మీద పోటీ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బలంగా అంటే ఎంత ఓట్లు మెజారిటీ వచ్చింది మీకు? నాకు 7 ఓట్లే వచ్చినాయండి. 7 ఓట్లు అంటే చాలా టైట్ పొజిషన్. బాగా పొజిషన్. అంటే సుమారుగా 3,500 ఓటింగ్ అయితే సుమారు 3,000 పడి ఉండయా? 3,000-3,200 దాకా 3,200 పడి ఉంటే ఆటోమేటిక్ మీరు 7 ఓట్లు అంటే అసలు చాలా టఫ్ అన్నమాట. అంతేనా? అయితే మీ మీద అంటే మీ భర్త గారు అయినటువంటి రాంబాబు గారి మీద గ్రామస్తులకి కొంచెం మంచి మనసు ఉంది. ఆ 7 ఓట్లతో గెలిపించారు. మరి అంత టైట్ పొజిషన్ లో, అంత టఫ్ పొజిషన్ లో మిమ్మల్ని సర్పంచ్ గా అధికారం ఇచ్చారు కదా మీ గ్రామ ప్రజలు, మరి ముఖ్యంగా మీ సామాజిక వర్గం వారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సామాజిక వర్గంలో మీరు ఏం చేశారు? మీ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మా సామాజిక వర్గం ప్రత్యేక ఓన్లీ ఎస్టీకి అంటే మీరు ఒక ఆ సామాజిక వర్గం చేశారు కదా, మరి ఆ ప్రోగ్రామ్ ఉంది మీకు? ఉంది కానీ ఓన్లీ ఎస్టీకే చేయాలని అలా కాదు మేడం. నేను అది కాదు, అభివృద్ధిగా తర్వాత చెప్తారు కానీ అందులో స్పెసిఫిక్ గా మీకు మీ సామాజిక వర్గం అంటే కొంచెం బాగా ఇష్టమే కదా, మనకి సామాజిక వర్గం ఇష్టమే ఉంటది కదా, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా అంటే వాళ్ళకున్న నిధులు ఉంటాయి కదా, ఎస్టీ నిధులు ఉంటాయి కదా, ఆ నిధులు ఏమైనా ఇవ్వడం కానీ అట్లా జనరల్ గా అందరితో పాటు? అంతేగాని ప్రత్యేకించి నా కులం, వీళ్ళు నా వాళ్ళు,
వ్యక్తిగత స్వార్థాలు అవి లేదండి అసలు. అట్లాంటివి ఏం లేదు. అసలు. అట్లాంటివి ఏం లేకోకుండా వ్యక్తిగతంగా కాకుండా గ్రామ పంచాయతీ. లేకపోతే సుమారుగా ఈ గ్రామ పంచాయతీకి మీరు ఎన్ని లక్షలతో లేక ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసి ఉంటారు ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో సుమారుగా 3 నెలలకి మీకు పదవి కూడా అవుతుంది. అవునండి. ఈ 5 ఏళ్లలో ఇంచుమించుగా ఓవరాల్గా సుమారు ఎన్ని లక్షల కోట్ల మీరు అభివృద్ధి చేసింది? సుమారుగా ఒక 2.5 కోట్లు చేసి ఉంటామండి. సుమారు 2.5 కోట్ల చేసి ఉంటారు. అవును. పర్లేదంటే మంచిగా వచ్చినట్టే. చిన్న గ్రామానికి 2.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అదే. 2.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే మీరు ఈ 2.5 కోట్లు 250 కోట్లు 2.5 కోట్లు 250. 2.5 కోట్లు ఏం ఖర్చు పెట్టినారు? దేనికి ఖర్చు పెట్టినారు ఎక్కువగా? ఎక్కువగా మెయిన్ అంటే అండి, మేము అధికారంలోకి వచ్చింది వెంటనే మేము మా శ్మశాన వాటికి వెళ్ళి దృష్టి సాధించాము. ఓకే, అంటే శ్మశాన వాటికి లేదా మీకు అప్పుడు? ఉంది, కానీ దానికి వెళ్ళే దారి మామూలుగా కాలం ఉండేది. ఎవరైనా తీసుకెళ్లాల్సి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్లలు మోసుకుంటూ వెళ్ళే పరిస్థితి అనమాట, ఆ కాలం దాటుకుంటూ. డోల్ టైప్. అలా ఉంటే ఇది బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేయాలని మేము అనుకున్నాము. మాకు మీ గ్రామానికి మెయిన్ ముఖ్యమైన ఇబ్బంది కూడా అదే మీకు. మా నాయకులకి సంప్రదించి ఇంకా అది కలవట్టు ఏర్పాటు చేసాం. ఓకే, అక్కడ కలవట్టు అంటే అన్ని కులాలకి వేరు ఉంటాయి మాకు శ్మశాన వాటికలు. అక్కడ 2, మళ్ళా జగనన్న లేఅవుట్ అక్కడ కలవట్టు, ఇలా మేము 4 కలవట్లు ఏర్పాటు చేసాము. ఆ కలవట్టు మేము వేసేటప్పుడు శ్మశాన వాటికి కలవట్టు చేసేటప్పుడు మాకు రైతులు పడే కష్టం మాకు మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఈ చెరువు ఉంది. చెరువుకి వెళ్ళాలంటే వీళ్ళు పొలాలు ఉన్నాయి, సుమారు ఒక 100 నుంచి 150 ఎకరాలు ఉంటాయి. వీళ్ళు ఏ ఎరువు మూటలు మోసుకెళ్లాలన్నా వెహికల్ వెళ్ళదు, ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలి, కేజీలలో మోసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చౌడు చెరువు అంటారు, అది చౌడు చెరువు అంటారు. మోసుకెళ్లాల్సి వస్తే వాళ్ళ కష్టం చూసి మాకు రోడ్డు వేయాలనేది మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే మేము అధికారులకు సంప్రదించి మన ప్రభుత్వం భూమి ఎంత ఉందో అది తీపిచ్చి కొంచెం ఆ రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం వరకు భూమి తీసుకొచ్చి రోడ్ వేసాం. అంటే ఫస్ట్ గా శ్మశాన వాటికి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అది ముఖ్యమైన అర్జెన్సీ ఉన్నది. కాస్త మందు గట్ల వెతికడానికి ఇబ్బందిగా ఉంటే దానికి రోడ్డు కూడా 2 కిలోమీటర్ వరకు వేసామండి. చాలా ముఖ్యమైన పని. మూడోది మేము సీసీ రోడ్లు వేసామండి. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు డ్రైనేజీలు సుమారు మేము 2 కిలోమీటర్ దాకా వేసాము. అంటే బాగా ఇష్యూ ఉన్న ఏరియా అది. అంటే మేము పార్టీలు కులాలు అవన్నీ చూడలేదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పని చేయాల్సి. అలా ఏం లేదండి, మా వారే చూడరండి. ఫస్ట్ మీరు అన్నారు కదా మా వారికి మనం చూడాలని చెప్పినా కూడా చూడరు. అందరు ఒకటే, కూడా కుల మతాలు ఏం లేవు, ఏం ఉండవు. ఓకే, మీ ఊరు మీరు అంతే, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కలవట్ చేశారు, 2 రోడ్లు పోసారు. ఒకటేమో మన చౌడు చెరువుకి ఫస్ట్ ఏంటి శ్మశాన వాటికి మౌలిక సదుపాయాలు ఇచ్చారు. రెండవది ఏమో రైతులకి రోడ్లు వేసారు. మూడవదేమో సిసి రోడ్లు డ్రైవ్ చేశారు. తర్వాత 4 మేము జల జీవన్ మిషన్ లో 2 వాటర్ ట్యాంకులు కట్టామండి. జల జీవన్ మిషన్ లో 2 వాటర్ ట్యాంకులు కట్టాం. మేము అనంతవరం గ్రామంలో ఎస్సీ ఏరియాలో అసలు వాటర్ లేవు వాళ్ళకి. అనంతవరం గ్రామం కూడా మీ గ్రామ పంచాయతీ? మా గ్రామ పంచాయతీ. ఎస్సీ ఏరియాలో అసలు వాటర్ లేవు. మేము వచ్చిన వెంటనే అక్కడ బోర్ వేయించి వాళ్లకు ఈ జల జీవన్ మిషన్ లో ఒక ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి 20,000 లీటర్ల ట్యాంక్ సరిపోతుంది. అప్పుడు వాళ్ళకి సరిపోతుంది. అంటే అనంతవరంలో అన్ని కులాలు ఉంటాయి? అన్ని కులాలు ఉంటాయి. ఓకే, టోటల్ వాళ్ళకి అంటే వేరే ఆ ఏరియాకి ఒక ట్యాంక్ ఉంది ఫస్ట్ లో, కానీ ఎస్సీ ఏరియాలో అసలు వాటర్ రావు ఆ ట్యాంక్ నుంచి. అనంతవరంలో ఎస్సీ ఏరియాలో ఒక జల జీవన్ మిషన్ ద్వారా మీకు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసాము, వాటర్ వేయించాము. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్సీ లొకేషన్ మొత్తం కూడా నీరు పూర్తిగా అందుతుందా మేడం? బాగుందా? 4 5 5 1 కలబట్టు, 2 రోడ్లు, 3 సీసీలు, 4
జలజీవన్ ద్వారా ఇది ఉమ్. 5 5 మేము నాడు నేడు క్రింద మా స్కూల్ 4 స్కూల్ డెవలప్ చేసామండి. 4 4 స్కూల్ 4 యూపీలేనా ఎలిమెంటరీనా అంటే 1 నుంచి 5 వరకు ఉంటాయా? కాదండి, 1 నుంచి 5 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి 10th వరకు చదివే స్కూల్. ఓకే, అంటే మీరు చదివేటప్పుడు లేదు కానీ ఇప్పుడైతే వచ్చేసింది ఇప్పుడైతే మీ వచ్చేసి పిల్లల టైంకి. అవును, మీ పిల్లలు ఎక్కడ చదివారా? మా పిల్లలు ప్రైవేట్ ఓకే 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 ఓకే. నెక్స్ట్ నాడు నేడు కింద ఏం చేశారు? 4 స్కూల్ డెవలప్ చేసామండి. ఉమ్, మళ్ళా మేము అధికారంలో వచ్చేపాటికి మా అంగన్వాడీ స్కూల్ ఒకటి జస్ట్ కింద ఫౌండేషన్ వేసి వదిలేశారు. ఉమ్, ఉమ్, ఆ ఏరియాకి అంగన్వాడీ స్కూల్ లేదు. ఉమ్, వాళ్ళకు మేము వచ్చినప్పుడు మాకు స్కూల్ లేదు మేడం అని అడిగారు. ఉమ్, మేము ఆ స్కూల్ కట్టేంత వరకు వాళ్ళకి మేము ఈ హై స్కూల్లో ఒక రూమ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసాము. ఉమ్. తర్వాత మేము ఆ స్కూల్ మొత్తం కంప్లీట్ చేసి మన వసంత గారిని పిలిచి ఓపెనింగ్ చేయించి అంటే 5వది అంగన్వాడీ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసాం. మళ్ళీ అంగన్వాడీ స్కూల్ అన్ని మేము టాయిలెట్స్ అన్ని కట్టించాం. ఓకే ఓకే ఓకే, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 6 అయిపోయాయి. ఇంకేం చేశారు? ఇంకా మీ దాంట్లో హైలైట్ ఏంటి ఈ 6లో? మా దాంట్లో మా గ్రామంలో ఐఓటి సిస్టమ్ కూడా పెట్టామండి. మేము ఐఓటీ సిస్టమ్ అంటే టాటా ట్రస్ట్ ద్వారా ఐఓటి సిస్టమ్ పెట్టాం. అయితే మనం ఒక మనిషికి ఎంత వాటర్ ఇవ్వాలి ఎంత అనేది అలా వాళ్ళకి క్లోరినేషన్ చేసి ఇచ్చే వాటర్ ఎట్లా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా మనం చూసుకోవాల్సి ఫ్లోరైడ్ వాటర్ మీ ఏరియా అలాగే కాదు కానీ ఇంకా ప్యూరిఫై చేసి అంతే వాళ్ళకి అలా అదొకటి ఏర్పాటు చేసాము. ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేది మా గ్రూప్ సభ్యులు మహిళలు ఉంటారు కదా, డోక్రా గ్రూప్ మహిళలు, వాళ్ళ చేత వర్క్ చేయించి ప్రతి ఇంటికి నీటి కుళాయిలు. ఇంకొక విషయం మేడం, మన ఈ మధ్య నేను కూడా రాశాను మీ విషయం. మీకు అవార్డులో రివార్డులో వచ్చే, ఒకసారి ఢిల్లీ ఒకసారి వెళ్ళారు, ఒకసారి ఇక్కడ విజయవాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. ఓకేనా, కలెక్టర్ అవార్డు కలెక్టర్ గారు కూడా వచ్చారు మీ దగ్గరికి. ఇక్కడికి వచ్చారు అంటే మేము అదేంటి ఆ స్టోరీ ఏంటి? జలజీవన్ మిషన్ లో మేము అది ట్యాంకులు కట్టాం కదండి. ట్యాంకులు కట్టినప్పుడు ఓపెనింగ్ కి మేనేజర్ మేడం గారు అది ఆ వార్త నేను కూడా రాశాను. ఎందుకంటే ఈ మహాజన్ మేడం గారు ఈ బుడ్డ గ్రామానికి అంత బిల్డప్ అని కూడా అనుకున్నాం ఆ రోజులో, అనుకున్నాము. మేము కూడా అనుకోలేదండి అంత సక్సెస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, మీరు ఒక ఎస్టీ మహిళ, అసలు ఎస్టీ అంటేనే తక్కువ, అందులో మీ గ్రామం ఇంకా తక్కువ బుడ్డది. ఆ బుడ్డ దాంట్లో మరి ఒక ఎస్టీ సామాజిక మహిళ పోటీ చేసి ఈ ఎస్టీ సామాజిక మహిళ అనే ఢిల్లీ వరకు వెళ్ళడం అంటే అది గల్లీ అమ్మాయి. మీరు ఢిల్లీ వెళ్ళారంటే అది కొద్ది గొప్ప విషయం ఆ రోజు. అంటే మనం గల్లీలో మనం చేయగలిగిన పని చేస్తే సక్రమంగా ఢిల్లీ దాకా వెళ్ళొచ్చు అనేది మీ ద్వారా మాకు అర్థమవుతుంది కదా. అవునా? అయితే మేడం ఇప్పుడు ఇంకొకటి, ఇంకా మీరు ఎక్కువగా దేని మీద బాగా ఇసుకుపడ్డారు అంటే బాగా స్ట్రెయిన్ అయ్యారు? ఇవన్నీ ఇంచుమించుగా 6-7 చెప్పారు మీరు. ఈ 6-7లో స్థానిక శాసనసభ్యులు, అప్పట్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు, అప్పుడు ఇప్పుడు కూడా ఎంపీపీగా ఉన్న ఇస్లావత్ ప్రసన్నారాణి గారు, మీకు అనుకూలమా వ్యతిరేకమా? వ్యతిరేకం కాదండి, వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మేము చేయగలిగాము. మేము ఏం పని చేసినా మేము మా శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి అడిగేవాళ్ళం, చేయండి అమ్మా చేయండి అమ్మా నేను ఈ మాట మాత్రం నిజం. ఎక్కడ కనబడిన కోటమ్మ బాగున్నావా అన్నట్టు మాట్లాడతారు. చేయండి చేసుకోండి అని చెప్పారు. లేదండి, మా సోదరి భావంతో ఉంటారు. మీ సామాజిక వర్గం సోదరు అలా అని కాదు, మన గ్రామంలో ఈ వర్క్ చేయాలి మేడం, ఇలా ఇబ్బంది ఉందంటే సరే అమ్మా అని మాకు ఎమ్మటే వాళ్ళు గ్రాంట్ ఏదైనా ఉంటే సహాయం చేసేవాళ్ళు. మీ పొందుగోలు గ్రామంలో మీ ఆయన మెదడులో తోలిచినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మీ నోటి ద్వారా ఇస్లావత్ ప్రసన్నారాణి ఎంపీపీకి, అలాగే స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి మీరు తెలియపరిచేవాడు. వాళ్ళిద్దరు కూడా సౌహృదయంతో ఓకే 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 అనేవాళ్ళ. అదేనా మీ వెనక బలం? అంతేనా? ఓకే. టోటల్ గా సపోర్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు చేశారు, మీకు కుల ప్రాతిపదిక ఏమైనా ఉందా? ఏం లేదు కదండి.
మీ గ్రామం మీరు, అంతే. 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 మీరు ఒక కులం, మీరు ఒక మతం, అది మీ ఇంట్లో, అంతే అంతేగాని బయటికి వెళ్తే కాదు. ప్రథమ పౌరాలు అంతే అందరూ ప్రథమ పౌరాలు అంతే బాగా చేశారు. టోటల్ ఓవరాల్ గా చివరి క్వశ్చన్, మీ ఈ గ్రామ పంచాయతీకి సుమారుగా 800 కోట్లు పనిచేశారన్నారు. 200 కోట్లు, సుమారు 3 కోట్లు చేశారు. సూటిగా అడుగుతున్నా, మీరు చెప్పాలని కూడా చెప్పండి, లేదని చెప్పమాకండి. అంతేగాని డైవర్ట్ చేయొద్దు, మీరు డైవర్ట్ చేయొద్దు. చెప్పండి. చక్కగా నవ్వి తప్పిస్తున్నారు మీరు. నవ్వుకోనే సీరియస్ గా చెప్పండి. 200 కోట్లలో లేక 3 కోట్లలో ఒక 30% లేక కనీసం ఒక 55 లక్షలు మీరు సంపాదించుకున్నారా? అలా ఏం లేదండి. అదేంటి వర్క్లో అట్లా మిగులుతాయని మిగులుతాయి మేడం, ఏం మిగలలేండి. మీరు తీసుకోలేము, అది వేరే విషయం. మేము ఎప్పుడు తీసుకోలేదు. ఆమాటండి, మన మిగలమంటారేంటి? ఏమో మేము తీసుకోలేదండి. మా పంచాయతీకి అంత ఆదాయం కూడా ఉండదు. చాలా మాకు వనరులు కూడా ఏమి ఉండవు. అంటే మీకు వచ్చినటువంటి 2.5 లేక 3 కోట్లు ఏదైనా మొత్తం మేము కూడా అభివృద్ధికే అభివృద్ధికి వాడాం. మాత్రమే ఖర్చు పెట్టి అంటారు. అంతే. మీరైతే ఏం తెల్లా నమ్మచ్చా? నమ్మండి 100%. కొంచెం ఇంతకు ముందు ఆ రోజుకి ఈ రోజుకి మీ ఇల్లు కొంచెం ఇదే డెవలప్ అయితే ఇది మేము కష్టపడి మా ఎలక్షన్ ముందే కట్టించామండి. అంతే. లక్ష ముందే కట్టారా? మేము కష్టపడే కట్టించుకున్నాం. అంటే మేము చేయని వ్యాపారం లేదు. ఓకే. ఫ్యాన్సీ అయినా, కిరాణా షాప్ అయినా, గేదెలని, వ్యవసాయం అని మేము ఎంతో కష్టపడే ఈ స్థాయికి రూపాయి ఇచ్చిందంటే ఏ పనైనా కష్టపడి పని చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలతో సహా కష్టపడతారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ వారికి వాళ్ళు మీకు తోడుగా ఉంటారా, లేకపోతే ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా? మీ వారు నాకు తోడుగా ఉంటారు. బిజినెస్ అండి. అదే ఇది. నాకు ఎప్పుడు ఆయన సంపాదనతోనే మీ కుటుంబం గడుస్తుంది. కానీ మీ సంపాదన అంటే అన్అఫీషియల్ కూర్చుని డబ్బులు ఏం కాదంటారా? కాదా? ఆ రోజు మీ వివాహం అయిన కాడి నుంచి రాంబాబు గారి మీద ఎలా ఆయన సంపాదన మీద బతుకుతున్నారో, సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా అలానే బతుకుతున్నారు అంటారు. రాంబాబు గారు అలా ఏం లేదండి. రాంబాబు గారు చెప్పేది నాకు తెలుసు కదా. గౌరవవేతనంగా మామూలుగా 3,000 ఇస్తారు. అది ఇష్యూ కాదు. అంతేగాని ఇంకా ఆదాయం ఏమి ఉండదండి సర్పంచ్ గా. మన ఇంట్లో తీసుకెళ్లి పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్క టైంలో. చివరిగా మీరు అంటే ఈ టైట్ పొజిషన్ లో అంటే 7 ఓట్లు అంటే చాలా భయంకరమైనటువంటి కాంపిటీషన్. మామూలు భయంకరం కాదు. ఆ కాంపిటీషన్ లో కూడా మీ మీద అభిమానం ఉండి ఈమెతేనే మనకి సూటబుల్ క్యాండిడేట్ మన గ్రామాభివృద్ధికి అని ఎంపిక చేసుకున్నటువంటి మీ గ్రామ ప్రజలకు ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశారంటున్నారు. సుమారుగా 2-3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్నారు. మీ గ్రామానికి నాకు తెలిసి కూడా ఇది ఎక్కువే, పర్లేదు. ఓకే. చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ ప్రజలకి? చివరిగా అంటేనండి, ఇప్పుడు నవరత్నాల పథకాల ద్వారా అయినా, మేము అభివృద్ధి ద్వారా ఏదైనా మా గ్రామానికి సుమారుగా 40 కోట్ల రూపాయలు మా ప్రజలకి ఏ విధంగా అయినా మా ప్రజలకి మా గ్రామానికి అందింది. 40 కోట్లు ఏది సంక్షేమమే గానీ, పింఛన్లే గానీ, అభివృద్ధి గానీ, మనం ఇప్పుడు నవరత్నాల పథకాలు ఏ వచ్చినా టోటల్గా సుమారుగా అంత డబ్బు మాకు అందించడం జరిగింది. మా గ్రామానికి వచ్చింది. గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 కోట్ల పైన ఉంటదండి కనీసం. ఎగ్జాక్ట్ చేసుకున్నా 30 కోట్లు ఉంటుందా? 30 కోట్ల పైన 30 కోట్లు 40 కోట్ల మధ్యలో మీకు నవరత్నాలలో భాగంగా మీకు వచ్చింది. అంతే కదా? లబ్ధి బాగానే పొందింది. మరి ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు కానీ స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? ఏం లేదండి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి ఈమె ప్రసన్నరాణి కూడా అంతే. మీ మధ్య ఏం లేదండి. పార్టీలు మారినా ఎవరి ఇష్టం వాళ్ళదండి. అది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టం. అది కానీ మనకి ఏ ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడైనా మేము ఏదైనా చేయాలి సార్ అంటే ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ గానే ఉంటారు. ఎప్పుడైనా ఇక్కడ కలిసిన మామూలుగానే ఫ్రీగానే మాట్లాడతారు. అసలు పేరు ఎట్లా గుర్తుంటది సార్కి అనిపించింది నాకు అంతమందిలో. చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు? 1-2 మాటలు చివరిగాను నేను ఒకటేనండి చెప్పేది ఎవరికైనా గ్రామ ప్రజలకి.
మనం ఎన్నుకునేటప్పుడు ఒక మనిషిని వీళ్ళ ద్వారా మన గ్రామానికి మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకొని ఎవరికి మనం ఓటేస్తే ఓటు వృధా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వృధా చేసుకోకూడదు. అది ఓటు వేసే వ్యక్తి మనకి ఉపయోగపడతాడా లేదా, మన గ్రామానికి అభివృద్ధి చేస్తాడా లేదా అనేది ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయము. ఎందుకంటే పార్టీలు అని వెళ్ళి ఓటేసి తర్వాత బాధపడటం కంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవటం మంచిదని నా అభిప్రాయం. మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆటోమేటిక్ గా గ్రామ అభివృద్ధి చెందుతుంది. అంతే కదా, గ్రామ అభివృద్ధి చెందాలంటే మంచి వ్యక్తిని చేసుకోవాలి. మంచి వ్యక్తిని ఎందుకు చేసుకునేది ప్రారంభంలోనే మీరు అది కాదు సార్. అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతరంగా ఉండేదే కదా. ఒక సంవత్సరంలో 5 సంవత్సరాలు అయిపోయేది కాదు. ఇప్పుడు నాది 5 సంవత్సరాలు అయింది, అయినా మొత్తం అభివృద్ధి చేయలేదు కదా, కొంత మేరకు చేస్తాను. ఇంకా ఉంటాయి కదా, అది చేయాలంటే వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి, చేసే మనసు ఉండాలి. మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఆచి తూచే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారంటారా? అంతే కదా. అంతేనా? పోతే నెక్స్ట్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది అనుకుంటా. మరోసారి మీకు ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే ఒకవేళ వస్తే తప్పకుండా ఎస్టీ అయి ఉండాలి, మహిళా రిజర్వేషన్ అయి ఉండాలి. వస్తే అవకాశం వస్తే దాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారా, ఇంకొద్దు అనుకుంటారా? సద్వినియోగపరుచుకుంటాం. ఎందుకు? ఇంకో ₹1 అలా ఏం లేదండి. మేము అసలు ఒకళ్ళ డబ్బులు మేము ఎప్పుడు ఆశించమండి. ఈ రాజకీయాల్లోనే కాదు, మా వ్యక్తిగతంగా కూడా కావాలంటే ఒకళ్ళకి హెల్ప్ చేస్తాం, కానీ ₹1 కూడా మేము తీసుకోం. ఆ అలవాటు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. రాంబాబు గారి కష్టం మీద మీ కుటుంబం నడుస్తుంది అంతే. అబద్ధం ఏం కాదు, ఉన్న దాంతోనే మేము సంతృప్తిగా బతకగలం. కానీ ఏదో కావాలి, కోట్లు కావాలి, ఈ ఆశ అనేది మాకెవరికి ఉండదు. ఆ దేవుడిని నమ్ముకున్నాము, ఆ దేవుడి దేవాల మాకు అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. విన్నారు కదా మరి గుగ్గులోపు కోటమ్మ గారు, గ్రామ సర్పంచ్. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నానని, ఈ 5 ఏళ్లలో సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో నవరత్నాలలో కార్యక్రమంలో భాగంగా సుమారుగా మా గ్రామానికి 30 నుంచి 300 నుంచి 400, 30 నుంచి 40 కోట్ల దాకా అంతేనా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి మరోసారి అవకాశం వస్తే ఇదే గ్రామం నుంచి పోటీ చేసి విజయం సాధించి ఏవైతే ఇంకా చేయకుండా మిగిలిపోయి ఉన్నాయో వాటిని కూడా చేయాలని ఆశపడుతున్నానని అంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి ఛానల్. నమస్తే గౌతమ్ గారు. నమస్తే.